ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. కీర్తనలు 37వ అధ్యాయము 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, ఆయనను నీవు నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, కొన్ని రోజుల నుంచి కొన్ని కార్యాలన్నీ కూడా వెనుకబడిపోయినాయని నువ్వు బాధపడుతుండవచ్చు. ఏ కార్యం కూడా చేయాలనుకున్నా, అడుగు ముందుకు వేసినా అన్నీ ఫెయిల్ అవ్వచ్చు. కానీ మనుషులను నమ్ముకొని నువ్వు ముందుకు సాగుతున్నావు, కానీ ఆ మనుష్యులు నీకు ఏ మేలు కూడా చేయకపోవచ్చు. దేవుని నామనికి స్తోత్రములు. కానీ ఒకటి నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుని నమ్ముకోవాలి. మొట్టమొదట యేసయ్యను నమ్ముకొని నీ కార్యము ఏదైతే పెండింగ్లో ఉందో, అది కంప్లీట్ కాకుండా ఉన్నదో, ఏ కార్యమైతే నెరవేర్చబడకుండా ఆగిపోయిందో ఆ కార్యము నెరవేర్చబడాలంటే నువ్వు యేసయ్యను నమ్ముకో. యేసయ్యను నమ్ముకొని నీ పనిని దేవునికి అప్పగించు. నువ్వు దేవునికి అప్పగించకుండా ఎంత ప్రయాసపడినా కూడా లాభం లేదు. దేవుని బిడ్డ, ఈ దినము ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని వైపు చూడు, దేవునికి నీ పనులు అప్పగించు. చింత యావత్తంతా నా మీద వేయడి అంటున్నాడు కదా ప్రభు. కనుక మీ చింతలు, మీ బాధలు, మీ కార్యాలన్నీ కూడా యేసయ్య మీద వేసి ఆయనను నమ్ముకొని ముందుకు సాగినట్లయితే దేవుడు నీ కార్యాలన్నీ కూడా సఫలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినము నీ కార్యము సఫలం కావాలంటే యేసయ్యను నమ్ముకో. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. పరిశుద్ధాత్మ దేవ, నీకు వందనాలు. బిడ్డలు ఏ కార్యమైతే పెండింగ్లో ఉందని బాధపడుతున్నారో నాయన, పెండింగ్లో ఉన్న కార్యాలన్నీ కూడా నజరేయుడైన యేసు నామములో సఫలమగునుగాక. కృపచూపము, సహాయము చేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. సబ్స్క్రైబ్ చేయండి దేవుని బిడ్డలారా, బెల్ కొట్టండి, లైక్ చేయండి, అనేకులకు ఈ యొక్క మెసేజ్లు ఫార్వర్డ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్.